ఈరోజు మా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు మా మాజీ మంత్రివర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారి ఇంటిలో రైతుల తరఫున అలాగే ప్రజల తరఫున కూటమి ప్రభుత్వం వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలందరూ కరెంటు ఛార్జీలు వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి సూపర్ 6 కాకుండా ఎటువంటి ప్రామిస్లు కూడా వాళ్ళు ఇప్పటివరకు నెరవేర్చలేదు. అలాగే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యిందో 2019లో అప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీలు ఏంటి, లేకపోతే హౌసింగ్ ఏంటి, లేకపోతే వివిధ అంశాల మీద ఆయన మీటింగ్లు పెట్టడం మాట్లాడడం జరిగింది. ప్రత్యేకించి కరెంటు గురించి చెప్పాలంటే మేము ప్రభుత్వం ఏర్పరిస్తే కరెంట్ ఛార్జీలు పెంచము, తగ్గిస్తాము, మీ మార్క్ ఇది, మా మార్క్ ఇది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన మార్క్ ఏంటో ప్రజలు అనేవాళ్ళు గుర్తించలేకపోయారు అనేది ఈరోజు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలకి మాట ఇవ్వడమే కాదు, ఆ మాట నిలబెట్టుకోవాలనేది వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వానికి తెలవాలని చెప్పేసి మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం కూడా ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ లేదంటే మాజీ మంత్రులు కానీ మాజీ ఎంపీలు కానీ వివిధ క్యాడర్ అందరూ కూడా కలిసి 27వ తారీఖున కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రం అనేది మేము సమర్పించడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే ప్రతి విషయం కూడా ఆయన సూపర్ 6 అనేది ప్రజలకి వాగ్దానం చేయడం మనం చాలా వరకు చూసాము. అలాగే వాగ్దానం చేయడమే కాదు, వాటిని నెరవేర్చాలన్నది కూడా ఆయన మర్చిపోతున్నారు. ప్రజలు ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీల పెంపుకి ఈరోజు చాలా వివిధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎస్సీలకి 200 యూనిట్స్ అనేది దాటకుండా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అయితే ఇప్పుడు ప్రజల మీద ఛార్జీల బాధలతో ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగా కలెక్టరేట్ వెళ్ళి ఈ విషయం మీద కలెక్టర్ గారికి వినతి పత్రం అనేది అందిస్తున్నారు. 27వ తేదీన 10 గంటలకి అమలాపురం సబ్ స్టేషన్లో ప్రజలందరూ కూడా అలాగే వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా అక్కడ ఏకమయ్యి మనం అందరం కూడా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి మీ అందరి ద్వారా మీడియా ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. రేపు 27వ తారీఖున విద్యుత్ ఛార్జీలు ప్రజలపై మోపినటువంటి భారంపై నిరసనగా ప్రతి నియోజకవర్గంలోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనికి సన్నద్ధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఏదైతే ఎలక్షన్లో ఎన్నికల ప్రచారంలో వివిధ చోట్ల అనేక చోట్ల మా ప్రభుత్వం వస్తే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని, వీలుంటే ఛార్జీలను మేము తగ్గిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి నాయకులు అనేక సందర్భాల్లో ప్రగల్భాలు చేయడం జరిగింది. ఊరివాడ ఊదరగొట్టడం జరిగింది. తీరా ప్రజలను మోసం చేస్తూ వారు ఇచ్చినటువంటి హామీలను తొంగలో తొక్కి ప్రజలు వారు ఇచ్చినటువంటి హామీలకి మోసపోయి ఓట్లేసి నెగ్గించిన తర్వాత ఈ నెగ్గించిన 6 నెలల్లో ఇప్పటి వరకు సుమారు 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడేటట్టు ఈ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం జరిగింది. మరి దీని మీద నిరసనగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 27వ తారీఖున అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు వివిధ కేడర్తో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. 27వ తారీఖున రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ అలాగే
రైతాంగానికి సంబంధించినటువంటి వారు డొమెస్టిక్గా మరి విద్యుత్ ఛార్జీలు భరించలేనంత స్థాయికి మరి తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని మనం ఎండగడుతూ, ఇది ఆరంభం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. రాబోయే కాలంలో మరి సెకీ ఒప్పందాలతో వచ్చినటువంటి కరెంట్ ఛార్జీలు, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కరెంటు ప్రవహిస్తే ఎంత డబ్బు ప్రజాధనం వృధా అయిపోతుందన్నది మనం ప్రజలకి విడమర్చి చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే మరి ఇప్పటికే కరెంటు ఛార్జీల కోసం అటు రైతాంగం కానీ, మరి అక్వా ఫార్మ్స్ కానీ, అలాగే ఏ ఇండస్ట్రీ పెట్టుకున్నా కూడా వాళ్ళకి వచ్చే సంపద మాత్రం ఏం లేదు, కానీ ఖర్చు మాత్రం లక్షల్లోనూ వేలల్లోనూ కరెంటు బిల్లులు వస్తున్నాయనే విషయం ప్రజలందరూ మనసులోనూ ఉన్నది. ముఖ్యంగా మరి మాట్లాడితే అయినా నేను సంపద సృష్టిస్తాను, లేకపోతే నేను ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను అని చెప్తున్నారు. ఇవన్నీ ఇటు మాయ మాటలు. ఈ నెల 27వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమం తెలియజేయమని పార్టీ పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడానికి ఇక్కడ మాజీ మంత్రివర్యులు విశ్వరూప్ గారి ఇంటి దగ్గర వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్సీ గుడిపూడి సూర్యనారాయణ గారు, అదేవిధంగా ఇజ్రాయెల్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు చింతానరాజు గారు మరియు నియోజకవర్గానికి చెందిన నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం రేపు 27వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు భారీ స్థాయిలో జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి కార్యకర్తలు, నాయకులు అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు ప్రతి నియోజకవర్గంలోని మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గంలోని విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, నాణ్యమైన విద్యుత్తుని ఇస్తాం, కరెంటు బిల్లులు పెంచమని ప్రతి మీటింగ్లోనే వాళ్ళు ఊకదంపుడు ప్రసంగాలు ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చేపాటికి సుమారు 7 నెలల్లో పైబడింది. ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆ ఊసు లేకుండా ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు నడ్డి విరిచే విధంగా చేస్తున్నారు. అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసమే ఈ నెల 27వ తారీఖున భారీగా అమలాపురం నియోజకవర్గం నుంచి వెళ్ళి నిరసన కార్యక్రమం తెలియజేస్తామని